నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది। సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ సహకారంతో మున్సిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఆహార చట్ట ఉల్లంఘనలను వెల్లడించింది। ప్రజారోగ్యాన్ని కాపాడడానికి మరియు ఆహార నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫుడ్ చట్టాలకు సవరణలు చేశారు। నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు। డెలివరీ సిబ్బంది, ఆహార ట్రాకింగ్, ఫుడ్ పాయిజనింగ్ కేసులు, ఆహార సంబంధిత రికార్డులు, ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇవ్వడం కొత్త చట్ట సవరణల లక్ష్యమని ప్రకటించింది। ఆహార చట్ట ఉల్లంఘనల పూర్తి జాబితా కోసం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను సందర్శించాలని పిలుపునిచ్చారు। సెప్టెంబర్ నెలకు సంబంధించి యూఏఈలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి। పెరిగిన ధరలను ఆగస్టు 31న ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది। ఆగస్టు నెలకు సంబంధించి ఒక ఫిల్ మేర ధరలు తగ్గాయి। సూపర్ 98 పెట్రోల్ లీటర్కు DH 2.70 వసూలు చేయనున్నారు। ఇది గత నెలలో DH 2.69గా ఉంది। స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 2.57 నుంచి దిర్హాం 2.58 వరకు పెరిగింది। E+91 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 2.50 నుంచి 2.51 చేరింది। ఇక డీజిల్ ధరను లీటర్కు దిర్హాం 2.78గా ప్రకటించారు। ఇది 2.66గా ఉంది। కువైట్లో సెప్టెంబర్ 1 నుంచి జూన్ 14, 2026 వరకు ప్రధాన రోడ్లపై ట్రక్కుల రాకపోకలను పరిమితం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది। ఉదయం 6:30 నుంచి ఉదయం 9 వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు నిషేధం అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది। ట్రాఫిక్ నియంత్రించడానికి, పీక్ అవర్ సమయంలో రద్దీని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ నిషేధం భాగమని తెలిపింది। ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి। 854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు। ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు। 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొంది। గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్లో 430,461 బాలురుండగా 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది। ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వాట్సాప్ వినియోగదారులు తమ అప్లికేషన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరుతూ సెక్యూరిటీ అలర్ట్ను జారీ చేసింది। వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా యాప్లో ఒక క్లిష్టమైన సమస్యను గుర్తించిందని సెక్యూరిటీ ఏజెన్సీ హైలైట్ చేసింది। ఇది మెసేజ్ల ప్రాసెస్పై ప్రభావం చూపుతుందని, హానికరమైన లింకును పంపడానికి సైబర్ ఫ్రాడ్స్కు అనుకూలంగా ఉంటుందని, ఇది నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది। వెంటనే తమ వాట్సాప్ అప్లికేషన్లను అప్డేట్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సిఫారసు చేసింది। ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల కమ్యూనిటీ పోలీస్ సిబ్బంది, స్కూల్ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించారు। ఇందుకు సంబంధించిన శిక్షణ మరియు రిఫ్రెషర్ కోర్సులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విభాగం నిర్వహించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది। పాఠశాల పరిసరాలను సురక్షితంగా ఉంచడం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ మెరుగుపరచడం, పాఠశాల గేట్ల ముందు ట్రాఫిక్ను ఎలా నిర్వహించాలో పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు। విద్యార్థులు రోడ్లను సురక్షితంగా దాటడంలో సహాయపడడానికి మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్ నిర్వహించడానికి శిక్షణ ఇచ్చారు। కమ్యూనిటీ పోలీసులు మరియు పాఠశాల గార్డులతో సహకరించాలని, వారి మార్గదర్శకత్వాన్ని పాటించాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టరేట్ పిలుపునిచ్చింది।
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.